గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహజన సోషలిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్. ఈరోజు జరుగుతున్న డాక్టర్ బాబు జగ్జీవన్రావు గారి 118వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎన్డీఏ కూటమి భాగస్వాములు, మా మిత్రపక్షాలైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకు, ముఖ్యంగా ఈ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి బుచ్చిరెడ్డిపాలెం మండల ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ మండల కమిటీలకు, సీనియర్ నాయకులు దర్శకుంట శేషయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పెద్దలారా, ప్రజాస్వామికవాదులారా, నేడు రాష్ట్ర పండుగగా దళిత జాతి విముక్తికి మార్గదర్శకులైనటువంటి డాక్టర్ బాబు జగ్జీవన్రావు గారి జయంతిని మనం జరుపుకోవటం ఎంతో సంతోషం. డాక్టర్ బాబు జగ్జీవన్రావు గారు అత్యంత వెనుకబడ్డ పేద కులము, చమారు కులములో ఆయన బీహార్లో జన్మించి చదువే ఆయుధంగా ఉన్నత చదువులు చదువుతున్న క్రమంలోనే ఈ దేశ స్వతంత్రం కోసము దేశ జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ సహచరునిగా దేశ స్వతంత్ర పోరాటంలో అనేక కీలక ఘట్టాల్లో అనేక తెగువ చూపించి మరి ఒక నాయకుడిగా ఎదిగినటువంటి సందర్భం కూడా మనం గుర్తు చేసుకోవాలి. అంతేకాదు, మరి ఈ దేశంలో అంటరాంతరం పట్టి పీడిస్తూ, మరి అసురక్షిత పట్టి పీడిస్తూ పేదలు, ధనికులు మరి అత్యంత అంటరాని విధానము పెంచిమెక్కుతున్నటువంటి ఆ సమయంలో అస్పృశ్యుల ద్రాశ శృంఖలాన్ని తెంచే క్రమంలోనే డాక్టర్ బాబు జగ్జీవన్రావు గారు మరి అంబేద్కర్ గారికి సహచరుడిగా, సేదోడివాడుగా అనేక పోరాట ఘట్టాల్లో కూడా ఆయన యొక్క పాత్రని మరి ప్రదర్శించినటువంటి సందర్భం. అంతేకాదు, దేశ స్వతంత్రం అనంతరము మరి మొదటి ప్రధానమంత్రి అయినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ కార్యవర్గమును లేదా కేంద్ర కేబినెట్ లో సహచర మంత్రిగా దాదాపు 40 సంవత్సరాల పాటు అనేక కీలకమైనటువంటి శాఖలు నిర్వహించి, ప్రతి శాఖలో సంస్కరణలు తెచ్చి ఈ దేశానికి మార్గదర్శులుగా ఇప్పుడు మనం అనేక సంస్కరణలకు ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఆయనే మూలమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.